ఎవరు అన్మ్యూట్ చేయలేదు, అన్మ్యూట్ చేయండి అమ్మా, మ్యూట్ చేయండి. N Monica, who is N Monica? Yes, sir. Mute చేయి, మ్యూట్ చేయి. So today's our topic, types of shear failures. Types of shear failures. Types of shear failures. So put the subheading, all of you. Types of shear failures. In the last lecture, we completed factors affecting bearing capacity. What are the factors that are affecting to the bearing capacity of a soil? We completed. Now we are going to discuss about shear failures. So we know very well, foundation అనేది shear fail అవుతుందని చెప్పేసి మనం డిస్కస్ చేసాము. So failure based upon the characteristics of the soil and based upon the arrangement of a soil particles in a entire location, we have three types of shear failures we can observe in different types of soils. Okay. Okay, Nana. So 1 minute. So board clarity unda, board visible ga unda nana andarki. Yes, sir. Undi, sir. Okay. So types of shear failures. First one is general shear failure. General shear failure. Second one is local shear failure. Local shear failure. Third one is punching shear failure. Okay, so these three are the different types of shear failures. Different types of shear failures. So
ఈ షియర్ ఫెయిల్యూర్స్ గురించి చెప్పినటువంటి సైంటిస్ట్ ఎవరు అంటే వెసిక్. సో వెసిక్ ఇన్ 1973 బేరింగ్ కెపాసిటీ ఫెయిల్యూర్స్ ఆర్ షియర్ ఫెయిల్యూర్స్ అంట. అంటే బేరింగ్ కెపాసిటీ ఫెయిల్యూర్ అనేది మాక్సిమం మనం ఏం చెప్పుకున్నామంటే ఫౌండేషన్ షియర్. ఓకేనా? సో దాన్ని 3 కేటగిరీస్ గా డివైడ్ చేసి చెప్పాడు. అదేంటంటే ఫస్ట్ వన్ జనరల్ షియర్ ఫెయిల్యూర్, సెకండ్ వన్ లోకల్ షియర్ ఫెయిల్యూర్, థర్డ్ వన్ పంచింగ్ షియర్ ఫెయిల్యూర్. So these 3 are the different types of shear failures. Okay. Next one, general shear failure. ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఉంటాయి నాన్న, నేను డ్రా చేస్తాను, ఒకసారి మీరు చూడండి. ఓకే, ఇక్కడ ఓకే ద జనరల్ షియర్ ఫెయిల్యూర్ అన్నాం కదా. సో జనరల్ షియర్ ఫెయిల్యూర్ వచ్చేసరికి మనకు సపోజ్ దిస్ ఈస్ ద గ్రౌండ్ లెవెల్, this is the footing, this is the foundation or footing. The load is acting like this. సో లోడ్ ఇలా యాక్ట్ అవుతూ ఉన్నప్పుడు ఇక్కడ స్ట్రెస్సెస్ అనేవి ఇలా డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటాయి. స్ట్రెస్సెస్ ఇలా డిస్ట్రిబ్యూషన్ జరిగిపోయి, సో లైక్ దిస్ ఈస్ ద గ్రౌండ్ లెవెల్. సో లైక్ దిస్ స్ట్రెస్సెస్ ఇలా డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటాయి. అంటే లోడ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ సాయిల్ పార్టికల్స్ లోకి ట్రాన్స్ఫర్ అవుతూ పైన ఇలా, అంటే గ్రౌండ్ సర్ఫేస్ పైన ఇలాంటి ఎఫెక్ట్ వస్తుంది. దీన్ని బల్జింగ్ అంటాం, బల్జింగ్ ఎఫెక్ట్ అంటాం. ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంది అంటే, సో దిస్ ఈస్ సాయిల్, ఎంటైర్ ఇట్ ఈస్ కవర్డ్ బై సాయిల్. లోడ్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉన్నప్పుడు, ఓకే, సో ఇక్కడ ఇలా బల్జింగ్ ఎఫెక్ట్. లోడ్ సెటిల్మెంట్ కర్వ్, దీన్ని మనం ఏమంటామంటే లోడ్ సెటిల్మెంట్ కర్వ్ ఫర్ ద ఫుటింగ్, వేర్ Q is the load per unit area. So this is Q, load per unit area, and S is the settlement at a certain load intensity equal to QU. The settlement increases suddenly, a shear failure occurs in the soil at that load, and the failure surface extend to the ground surface. Okay, అది గ్రౌండ్ సర్ఫేస్ వరకు ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. This type of failure is known as general shear failure. A heave on sides is always observed in general shear failure. Heave అంటే ఒకలాంటి గ్రౌండ్ మీద ఎప్పుడన్నా మీరు రోడ్ల మీద మనం అబ్జర్వ్ చేయొచ్చు. లేకపోతే లోడ్ ఇలా పడుతున్నప్పుడు పక్కన ఎక్కడైతే స్ట్రక్చర్ ఉందో ఆ స్ట్రక్చర్ కట్టు పక్కన గ్రౌండ్ ఇలా హైట్ గా ఉంటుంది అనమాట. ఓకేనా? అలా జనరల్ షియర్ ఫెయిల్యూర్ లో మనం ఇలాంటి, అంటే క్లియర్ గా జనరల్ షియర్ ఫెయిల్యూర్ జరిగింది అని మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎలాంటి ఏ క్యారెక్టరిస్టిక్ ఉన్నటువంటి సాయిల్ లో ఇలాంటి ఫెయిల్యూర్ జరుగుతుంది అంటే స్టిఫ్ క్లే. ఓకేనా? స్టిఫ్ క్లే. ఓకేనా? ఎందుకు అంటే ఇక్కడ
అరేంజ్మెంట్ ఆఫ్ సాయిల్ పార్టికల్స్ కూడా చాలా దగ్గర ఉంటాయి. ఓకేనా, చాలా నియర్ గా ఉంటుంది అనమాట సాయిల్ పార్టికల్స్ అరేంజ్మెంట్. ఈ లోడ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఇంకా సాయిల్ పార్టికల్స్ ఒక ప్లేస్ లో నుంచి ఇంకొక ప్లేస్ లోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే అక్కడ గ్యాప్ ఏమి ఉండదు, ఎందుకంటే చాలా క్లోజ్ గా అరేంజ్మెంట్ అయి ఉన్నాయి కాబట్టి ఈ లోడ్ కి ఈ సాయిల్ పార్టికల్స్ ఇలా మూవ్ అవుతూ గ్రౌండ్ సర్ఫేస్ పైకి ఇలాంటి హీవ్ లాగా ఫామ్ అవుతుంది. ఆ ఎఫెక్ట్ ని బల్జింగ్ ఎఫెక్ట్ అంటాం, టెక్నికల్ వర్డ్ బల్జింగ్ ఎఫెక్ట్ అంటాం. ఓకేనా, సో దాన్ని అనమాట. అంటే దీనికి ఇలాంటి ఒక కర్వ్ కూడా డ్రా చేయొచ్చు. ఫర్ సపోజ్ దిస్ ఈస్ ద సెటిల్మెంట్ ఎస్, దిస్ ఈస్ ద లోడ్ క్యూ. ఓకేనా, సో లోడ్ క్యూ ఇలా జరుగుతుంది, లోడ్ యాక్ట్ అవుతున్నప్పుడు ఇలాంటి కండిషన్, దీన్ని క్యూయు అంటాం, అంటే మాక్సిమం లోడ్, అల్టిమేట్ లోడ్. ఓకే, క్యూయు, దిస్ ఈస్ లోడ్, దిస్ ఈస్ సెటిల్మెంట్, దిస్ ఈస్ సెటిల్మెంట్. ఓకే, అంటే సాయిల్ అంటే మనకు ఉన్నటువంటి డిఫరెంట్ సాయిల్స్ ని బేస్ చేసుకొని ఆ సాయిల్ పార్టికల్స్ అరేంజ్మెంట్ ని బేస్ చేసుకొని ఫెయిల్యూర్స్, టోటల్ గా ఫౌండేషన్ షియర్ ఫెయిల్యూర్ జరిగేది. అయితే ఆ ఫెయిల్యూర్స్ కూడా 3 టైప్స్ ఉన్నాయన్నమాట. అంటే షియర్ ఫెయిల్యూర్ కూడా ఏ టైప్ ఆఫ్ షియర్ ఫెయిల్యూర్ జరుగుతుంది అని కూడా వెసిక్ అనేటటువంటి సైంటిస్ట్ చాలా క్లియర్ గా చెప్పాడు. ఓకేనా, వెసిక్ అనేటటువంటి సైంటిస్ట్ చాలా క్లియర్ గా చెప్పాడు. ఏం చెప్పాడంటే ఆయన టోటల్ గా ఇలా 3 కేటగిరీస్ ఉంటాయి అన్నాడు. ఒకటేమో లోకల్ షియర్ ఫెయిల్యూర్ అన్నాడు, ఇంకొకటి జనరల్ షియర్ ఫెయిల్యూర్ అన్నాడు, ఇంకొకటి పంచింగ్ షియర్ ఫెయిల్యూర్ అన్నాడు. ఓకేనా, సో దోస్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్. సో జనరల్ షియర్ ఫెయిల్యూర్ అంటే ఇలాంటి స్టిఫ్ క్లే. లోకల్ షియర్ ఫెయిల్యూర్ అంటే కొంతవరకు వెన్ కంపేర్డ్ టు జనరల్ షియర్ ఫెయిల్యూర్ అంటే సాయిల్ పార్టికల్స్ అరేంజ్మెంట్ ఇంకొంచెం దూరంగా ఉంటుంది కాబట్టి ఈ లోడ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నప్పుడు ఆ సాయిల్ పార్టికల్స్ అరేంజ్మెంట్ రీఅరేంజ్ అవుతాయి. జనరల్ షియర్ ఫెయిల్యూర్ లో మనం అబ్జర్వ్ చేసినంతగా లోకల్ షియర్ ఫెయిల్యూర్ లో అబ్జర్వ్ చేయలేం, బట్ కొంతవరకు హీవ్ లాగా ఫామ్ అవుతుంది. దాన్ని మనం లోకల్ షియర్ ఫెయిల్యూర్ అని అంటాం, ఓకేనా, సో అలా లోడ్ వర్సెస్ సెటిల్మెంట్, లోడ్ సెటిల్మెంట్ కర్వ్ when the load is equal to certain అంటే QU, the foundation movement is accompanied by sudden jerks. ఓకే, లోడ్ ఎట్ విచ్ ది అంటే పాయింట్ దాటిపోతున్నప్పుడు ఇక్కడ చూడండి సడన్ జర్క్ ఇస్తుంది ఒక పర్టికులర్ లోడ్ దగ్గర, ఇంకా అక్కడ నుంచి మొత్తం ఫెయిల్యూర్ అయిపోతుంది అనమాట. సో లోకల్ షియర్ ఫెయిల్యూర్ డయాగ్రామ్ ఎలా ఉంటుందో డ్రా చేసుకోండి. ఇది ఓకే, ఇక్కడ కొంత చేంజెస్ ఉంటుంది చూడండి, అది చెప్తాను నేను. లోకల్ షియర్ ఫెయిల్యూర్ సేమ్ సెటిల్మెంట్ లోడ్ కర్వ్. జనరల్ షియర్ ఫెయిల్యూర్ కి లోకల్ షియర్ ఫెయిల్యూర్ కి ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. అదేంటంటే ఫస్ట్ ఒక జర్క్ ఇస్తుంది, దట్ ఈస్ క్యూయు అన్నా. క్యూయు అంటే ఒక పర్టికులర్ లోడ్ దగ్గర వరకు వస్తుంది బానే, ఇట్లా సెటిల్మెంట్ అవుతూ ఉంటుంది. ఒక్కసారిగా ఫెయిల్యూర్ అవుతుంది, అక్కడ జర్క్ ఇస్తుంది. మళ్ళీ అక్కడ నుంచి కొంతవరకు బానే ఉంటుంది, అక్కడ నుంచి మళ్ళా ఇంకొంత దగ్గర వరకు కూడా బానే ఉంది, దట్ ఈస్ క్యూ అల్టిమేట్. ఇక్కడేమో వార్నింగ్ ఇస్తుంది, సడన్ జర్క్ ఇస్తుంది, తర్వాత కొంతవరకు బేర్ చేస్తుంది. ఇంకా లోడ్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు సడన్ గా మళ్ళీ ఒక దగ్గర ఫెయిల్యూర్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ద సెటిల్మెంట్. సెటిల్మెంట్ వేరు, ఫెయిల్యూర్ వేరండి. సెటిల్మెంట్ అంటే ఫెయిల్యూర్ కాదు, సెటిల్మెంట్ కి తర్వాత జరిగే ప్రాసెస్ ఫెయిల్యూర్. ఓకేనా, ఇది ఎక్కడంటే స్టిఫ్ క్లే అన్నాం కదా, జనరల్ షియర్ ఫెయిల్యూర్ ఇది మీడియం, స్టిఫ్ ఆర్ డెన్స్ అన్నాం కదా, ఇదేమో మీడియం టైప్ ఆఫ్, అంటే మీడియం అంటే అరేంజ్మెంట్ ఆఫ్ సాయిల్ పార్టికల్స్. ఓకేనా, డెన్స్ నుంచి మీడియం, మరీ లూజ్ గా ఉండవు, అక్కడ సాయిల్ కండిషన్ మరీ స్టిఫ్ గా ఉండదు, మోడరేట్ గా ఉంటుంది. అలాంటి కండిషన్స్ లో ఇక్కడ బల్జింగ్ ఎఫెక్ట్ కూడా అంత ఉండదు అనమాట, బల్జింగ్ ఎఫెక్ట్ కూడా కొంత తగ్గిపోతుంది. ఓకేనా, హీట్ కూడా కొంత తగ్గిపోతుంది. లోకల్ షియర్ ఫెయిల్యూర్, జనరల్ షియర్ ఫెయిల్యూర్.
అంటే గ్రౌండ్ సర్ఫేస్ పైన అబ్జర్వేషన్ అన్నమాట ఇది. ఇదేమో లోకల్ షియర్ ఫెయిల్యూర్. ఓకేనా? సో ఆ డిఫరెన్స్ మనకు అర్థం కావాలి. అంటే బేస్డ్ అపాన్ ది నేచర్ ఆఫ్ ది సాయిల్, ఇక్కడ ఆ పాయింటే చెప్పాడు బేసిక్ అనేటటువంటి సైంటిస్ట్. ఫెయిల్యూర్ జరుగుతుంది, ఫెయిల్యూర్ ప్యాటర్న్ ఓకే, సడన్ జర్కిస్తుంది, ఆఫ్టర్ సర్టన్ టైం మళ్ళా కొంతవరకు సెటిల్మెంట్ అవుతుంది, మళ్ళా సడన్ గా ఇలా ఇంకా లోడ్ ఇలా వచ్చేస్తుంది. ఓకే, అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ద అరేంజ్మెంట్ ఆఫ్ సాయిల్ పార్టికల్స్. సాయిల్ పార్టికల్స్ బాగా స్టిఫ్ గా ఉన్నప్పుడు ఈ సాయిల్ అంతా కూడా గ్రౌండ్ సర్ఫేస్ కి వస్తుంది. సాయిల్ పార్టికల్స్ ఓకేనా లెస్ దాన్ స్టిఫ్నెస్ గ్రేటర్ దాన్ లూజ్ అంటే మీడియం నేచర్ లో ఉన్నప్పుడు కొంతవరకు అక్కడ మనకి బల్జింగ్ ఎఫెక్ట్ అనేది కనపడుతుంది. ఓకేనా, దాన్ని మనం లోకల్ షియర్ ఫెయిల్యూర్ అంటాం. లోకల్ షియర్ ఫెయిల్యూర్. డయాగ్రామ్స్ డ్రా చేసుకోండి, డయాగ్రామ్స్ డ్రా చేసుకోండి అన్న. డయాగ్రామ్స్ డ్రా చేసుకోండి. లోకల్ షియర్ ఫెయిల్యూర్, జనరల్ షియర్ ఫెయిల్యూర్ డయాగ్రామ్ డ్రా చేసుకోండి. ఓకే, నెక్స్ట్ పంచింగ్ షియర్ ఫెయిల్యూర్. పంచింగ్ షియర్ ఫెయిల్యూర్. పంచింగ్ షియర్ ఫెయిల్యూర్స్ వచ్చేసరికి ఒక స్ట్రిప్ ఫుటింగ్ రెస్టింగ్ అని లూజ్ శాండ్ ఆర్ సాఫ్ట్ క్లే. ఓకే, ఇక్కడ ఏ టైప్ ఆఫ్ అంటే లూజ్ శాండ్ ఆర్ సాఫ్ట్ క్లే. క్లే కూడా డిఫరెంట్ టైప్స్ లో ఉంటుంది. డెన్సెస్ట్ క్లే, మీడియం స్టిఫ్ క్లే, సాఫ్ట్ క్లే. సాఫ్ట్ క్లే ఓకేనా, లేదా లూజ్ శాండ్. ఓకేనా, టూ టైప్స్ ఆఫ్. అదే జనరల్ షియర్ ఫెయిల్యూర్ అయితే డెన్స్ శాండ్, లోకల్ షియర్ ఫెయిల్యూర్ అయితే మీడియం డెన్స్, ఇక్కడ లూజ్ శాండ్. క్లే అయితేనేమో అక్కడేమో స్టిఫ్ క్లే, ఇక్కడేమో మీడియం స్టిఫ్, ఇక్కడేమో సాఫ్ట్ క్లే. అంటే ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నటువంటి సాయిల్స్ లో కూడా ఫెయిల్యూర్ జరుగుతుంది. కొంత సెటిల్మెంట్ అవుతుంది, ఓకేనా, సెటిల్మెంట్ అవుతుంది, ఫెయిల్యూర్ జరుగుతుంది. సో అదంతా ఓకే. బట్ నేచర్ ఆఫ్ ది సాయిల్ అయితే ఇక్కడ ఎలా ఉంటుందంటే పంచింగ్. పంచ్ అంటే ఏంటి, ఇక గ్రౌండ్ సర్ఫేస్ మీద ఏముండదు, ఫౌండేషన్ మొత్తం కూడా ఇలా కిందకి వెళ్ళిపోతుంది. అంటే ఇలాంటి అబ్జర్వేషన్ ఏముండదు. అంటే లోడ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఈ సాయిల్ ఈ అప్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవటం ఏముండదు. ఎందుకంటే కంప్లీట్ గా లూజెస్ట్ స్టేట్ లో ఉంది కాబట్టి, ఆ సాఫ్ట్ నేచర్ కాబట్టి ఇది ఇలా కిందకి వెళ్ళిపోతుంది. పంచింగ్ షియర్ ఫెయిల్యూర్ అంటాం. అంటే we cannot observe any heave on the ground surface if it is a punching shear failure. అంటే అక్కడ మనకి ఫెయిల్యూర్ అయ్యేదాన్ని బట్టి ఇది ఏ టైప్ ఆఫ్ ఫెయిల్యూర్ అక్కడ మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా, డు నాట్ ఎక్స్టెండ్ అప్ టు ద గ్రౌండ్ సర్ఫేస్. ఇక్కడ కూడా సేమ్ జర్క్ ఇస్తుంటుంది, ఫౌండేషన్ ఇలానే ఉంటుంది. క్యూయు లోడ్ డిస్ట్రిబ్యూషన్ వర్సెస్ సెటిల్మెంట్ కర్వ్. ఓకేనా, అంటే లోడ్ ఆఫ్ steep and partial practically linear. This type of failure is called punching shear failure. No heave is observed. No heave is observed. There is only vertical movement of footing. Okay na? So మీరు ఏం చేస్తారంటే నేను మీకు కొంత రన్నింగ్ నోట్స్ ఇస్తాను, ఆ రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ఎక్స్ప్లెనేషన్ ఓకే కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక టేబులర్ ఫామ్ నోట్ చేసుకోండి. జనరల్ షియర్ ఫెయిల్యూర్, జనరల్ షియర్ ఫెయిల్యూర్, తర్వాత లోకల్ షియర్ ఫెయిల్యూర్, పంచింగ్ షియర్ ఫెయిల్యూర్ అని ఒక 3 కాలమ్స్ పెట్టుకోండి. ఓకేనా, ఫస్ట్ జనరల్ షియర్ ఫెయిల్యూర్, తర్వాత లోకల్ షియర్ ఫెయిల్యూర్, తర్వాత పంచింగ్ షియర్ ఫెయిల్యూర్. ఇలా 3 కాలమ్స్ పెట్టుకోండి. 3 కాలమ్స్ పెట్టుకొని కొన్ని పాయింట్స్ చెప్తాను, నేను రాసుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే జనరల్ షియర్ ఫెయిల్యూర్ దగ్గర రాసుకోండి. ఫస్ట్ పాయింట్ రైట్ డౌన్. ఫస్ట్ పాయింట్ జనరల్ షియర్ ఫెయిల్యూర్. జనరల్ షియర్ ఫెయిల్యూర్ ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే if the footing resting on
if the footing resting on stiff clay or dense sand. అంటే arrangement of soil particles and nature of the soil. Stiff clay and dense sand. If the footing resting on a stiff clay or dense sand, we can observe this type of failure. Next ఇక్కడ stiff clay కదా, ఇక్కడ medium stiff clay or medium sand dense, we can observe this type of failure. ఇక్కడ loose sand or soft clay, we can observe this type of failure. Loose sand or soft clay, we can observe this type of failure. Okay na? So points అర్థమవుతున్నాయి కదండి, పాయింట్స్ అర్థమవుతున్నాయా? ఎస్ సార్, అర్థమవుతున్నాయి సార్. ఓకే, వెరీ గుడ్. సో అలా సెకండ్ పాయింట్ ఏంటంటే జనరల్ షియర్ ఫెయిల్యూర్ అంటే డయాగ్రామ్స్ డ్రా చేసుకోగలిగితే డయాగ్రామ్స్ మీరు తర్వాతైనా డ్రా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, we can observe heave, HEAVE, we can observe heave on ground surface in greater extent. We can observe heave on ground surface in a greater extent, అంటే ఎక్కువగా మనం గమనించవచ్చు. ఓకేనా? ఇక్కడ we can observe heave on ground surface lesser extent. Heave on ground surface lesser extent. ఇక్కడ only we cannot observe any type of heave on ground surface. We cannot observe any type of heave on ground surface. తర్వాత there is only a vertical movement of footing. ఓకే, మీరు చక్కగా 4 పాయింట్స్ రాయొచ్చు నాన్న. ఎగ్జామ్స్ లో ఈ టాపిక్ అడిగారు అనుకోండి, 4 పాయింట్స్ మీరు రాయొచ్చు. ఫస్ట్ పాయింట్ ఏమో స్టిఫ్ క్లే ఆర్ డెన్సెస్ట్ స్టేట్ లో ఉన్న శాండ్ అంటే నేచర్ ఆఫ్ ది సాయిల్ గురించి ఒక పాయింట్ రాయొచ్చు. తర్వాత సెకండ్ వన్ లోడ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నప్పుడు ఎనీ టైప్ ఆఫ్ హీవ్స్ దాని గురించి ఒక పాయింట్ రాయొచ్చు. తర్వాత డయాగ్రామ్ డ్రా చేయొచ్చు, లోడ్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ డ్రా చేయొచ్చు. ఫోర్త్ వన్ లోడ్ వర్సెస్ సెటిల్మెంట్ గ్రాఫ్ డ్రా చేసుకోవచ్చు. 4 పాయింట్స్, సింపుల్ టాపిక్. దీని అంతటిని చెప్పింది ఎవరయ్యా అంటే వెసిక్ అనేటటువంటి సైంటిస్ట్. ఓకేనా? వెసిక్ అనే సైంటిస్ట్ చక్కగా మనకి చెప్పాడనమాట. నెక్స్ట్ పుట్ ద సబ్ హెడింగ్ assessment of a bearing capacity. పంచింగ్ షియర్ లో సెకండ్ పాయింట్ ఒకసారి చెప్పరా సార్? పంచింగ్ షియర్ సెకండ్ పాయింట్, no, we cannot observe any type of heave on ground surface. There is only vertical movement of a footing in a downward direction. అది సెకండ్ పాయింట్. యాక్చువల్ గా సెకండ్ పాయింట్ గా రాయకూడదు, అది ఫోర్త్ పాయింట్ గా రాయాలి. సెకండ్ పాయింట్ వచ్చేసరికి లోడ్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ డ్రా చేసుకోండి. థర్డ్ పాయింట్ వచ్చేసరికి లోడ్ వర్సెస్ సెటిల్మెంట్ కర్వ్ డ్రా చేసుకోండి. అది అన్నమాట 4 పాయింట్స్ సింపుల్ గా. ఓకే సార్. ఓకే, రైట్. ఓకే. నెక్స్ట్ పుట్ ద సబ్ హెడింగ్ అసెస్మెంట్ ఆఫ్ ఏ బేరింగ్ కెపాసిటీ.
bearing capacity. Assessment of a bearing capacity. Assessment of a bearing capacity. Assessment of a bearing capacity. Bearing capacity ని అసెస్ చేయటం అంటే అర్థం చేసుకోవటం లేకపోతే ఎస్టిమేట్ చేయటం ఆర్ క్యాలిక్యులేట్ చేయటం. సో బేరింగ్ కెపాసిటీని క్యాలిక్యులేట్ చేయడానికి మనకు డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి. ఓకేనా? బేరింగ్ కెపాసిటీ క్యాలిక్యులేట్ చేయడానికి వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోర్సెస్. ఒకటి ఏంటంటే డైరెక్ట్ గా ఫస్ట్ వన్ ఒక ఫ్లో చార్ట్ లాగా రాసుకోండి. ఫస్ట్ వన్ ఏంటంటే మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్. అంటే మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ ని మ్యాథమెటికల్ గా కొన్ని ఈక్వేషన్స్ ని యూజ్ చేసి బేరింగ్ కెపాసిటీని మనం చెప్పొచ్చు. పర్టికులర్ ఫౌండేషన్, పర్టికులర్ ఫుటింగ్ డీటెయిల్స్ తీసుకొని మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ ని యూజ్ చేసి చెప్పొచ్చు బేరింగ్ కెపాసిటీ. సెకండ్ వన్ ఏంటి అంటే సెకండ్ అసెస్మెంట్ ఎంపిరికల్ ఫార్ములా, ఎంపిరికల్ అప్రోచ్. అంటే ఎంపిరికల్ గా కూడా మనం బేరింగ్ కెపాసిటీని డిటర్మైన్ చేయొచ్చు. థర్డ్ వన్ ఫీల్డ్ అప్రోచ్. ఫీల్డ్ లో మనం అప్రోచ్ అవుతూ మనం బేరింగ్ కెపాసిటీని డిటర్మైన్ చేయొచ్చు. లాస్ట్ వన్ ఎనలిటికల్ అప్రోచ్. ఇలా 4 ways లో మనం బేరింగ్ కెపాసిటీని అసెస్ చేయొచ్చు. అంటే బేరింగ్ కెపాసిటీ గురించి మనం అర్థం చేసుకోవచ్చు. కొన్ని డీటెయిల్స్ ఇచ్చి బేరింగ్ కెపాసిటీ గురించి డిస్కస్ చేయండి. బేరింగ్ కెపాసిటీ ఎంత, పర్టికులర్ స్ట్రాటా, పర్టికులర్ టైప్ ఆఫ్ సాయిల్ అంటే పర్టికులర్ డెప్త్, ఇలా ఇచ్చి బేరింగ్ కెపాసిటీని అసెస్ చేయండి అంటే ఈ 4 ways లో మనం చెప్పగలుగుతాం. అయితే మీకు సిలబస్ లో మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ గురించి ఏమి ఇవ్వలేదు, ఎంపిరికల్ అప్రోచ్ ఏమి ఇవ్వలేదు, ఫీల్డ్ అప్రోచ్ ఇస్తాడు. ఓకేనా? అనలిటికల్ అప్రోచ్ ఇస్తాడు అనమాట. ఓకేనా? సో ఫీల్డ్ అప్రోచ్ అంటే ఫీల్డ్ టెస్ట్, అంటే టెస్ట్లు కండక్ట్ చేసి బేరింగ్ కెపాసిటీని డిటర్మైన్ చేస్తాం. అదే స్టాటిక్ కోన్ పెనెట్రేషన్ టెస్ట్, స్టాండర్డ్ పెనెట్రేషన్ టెస్ట్. ఓకేనా? మనం తర్వాత డిస్కస్ చేస్తాం. ఎస్పిటి స్టాండర్డ్ పెనెట్రేషన్ టెస్ట్, సిపిటి కోన్ పెనెట్రేషన్ టెస్ట్, డిసిపిటి డైనమిక్ కోన్ పెనెట్రేషన్ టెస్ట్. ఓకేనా? తర్వాత ప్రెషర్ మీటర్ టెస్ట్, పిఎంటి షియర్ స్ట్రెంత్ క్యాలిక్యులేట్ చేస్తాము. వీటిని యూస్ చేసి బేరింగ్ కెపాసిటీని కూడా మనం కొంతవరకు అసెస్ చేయగలుగుతాం. ఓకేనా? అనలిటికల్ అప్రోచ్ కి సంబంధించి మన దగ్గర కొంతమంది సైంటిస్టులు కొన్ని ఈక్వేషన్స్ చెప్పారు. ఓకేనా? ఇప్పుడు మీకు సిలబస్ లో ఉన్నది ఏంటంటే అనలిటికల్ అప్రోచ్. ఫీల్డ్ అప్రోచ్ వేరే యూనిట్ లో ఇస్తాడు, అది లాస్ట్ యూనిట్ సాయిల్ ఇన్వెస్టిగేషన్, సాయిల్ ఎక్స్ప్లోరేషన్ దాంట్లో ఇస్తాడు. ఇక్కడ మీరు ఇప్పుడు మనం అనలిటికల్ అప్రోచ్ లోకి వెళ్ళిపోతున్నాం. అనలిటికల్ అప్రోచ్ అంటే డిటర్మినేషన్ ఆఫ్ బేరింగ్ కెపాసిటీ. రైట్ డౌన్. డిటర్మినేషన్ ఆఫ్ bearing capacity. Determination of bearing capacity. Bracket లో analytical methods. సో ఇప్పుడు మనం బేరింగ్ కెపాసిటీని డిటర్మైన్ చేయబోతున్నాం. ఎలాగూ అంటే అనలిటికల్ అప్రోచ్ తో, నాట్ ఫీల్డ్ టెస్ట్. ఓకేనా? నాట్
experimental data and any mathematical expressions or empirical expressions. ఇంకా మనకు టైం ఏదో మెసేజ్ చేసినట్టున్నాడు. ఓకే, ఇక్కడ మనకు 10 minutes టైం ఉంది నాన్న. ఈ 10 minutes 9 minutes ఉంది. ఆఫ్టర్ దట్ 4:15 కి మళ్ళా నేను క్లాసు క్రియేట్ చేస్తాను, మీరు మళ్ళా వచ్చేసేయండి, వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా, క్లియర్ కట్ గా డిస్కస్ చేద్దాం. అయితే ఈ 9 minutes టైంలో మనం కొన్ని పాయింట్స్ మాట్లాడుకుందాం. ఏంటంటే ఆ పాయింట్స్ అనలిటికల్ మెథడ్స్ అన్నాం కదా. అనలిటికల్ అప్రోచ్ చాలా మంది సైంటిస్టులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ ఆఫ్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్ ఎవరని చెప్పాను నేను మీకు? ఫాదర్ ఆఫ్ జియోటెక్నికల్ ఇంజనీర్, ఫాదర్ ఆఫ్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్ ఎవరని చెప్పానమ్మా? అప్పుడు కొంతమంది క్లాస్ విన్నారు కదా. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్? తెలీదా? తెర్జగి అని చెప్పాను కదా. తెర్జగి ఫౌండేషన్స్ గురించి ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు ఫాదర్ ఆఫ్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్ తెర్జగి అని చెప్పాం. ఓకేనా, అన్ని క్లాసెస్ కి ఇలానే అటెండ్ అవుతున్నారా? 8 మంది 10 మంది అట్లానేనా ఏమ్మా? అన్ని క్లాసెస్ కి అలానే ఉన్నారా? అంతే ఉన్నారు సార్. అవును సార్. ఓకే, సో తెర్జగి అనేటటువంటి ఒక మేధావి ఒక ఎనలిటికల్ మెథడ్. ఎనలిటికల్ అంటే ఏంటి ఇంతకీ అది అర్థం చేసుకోవాలి. తర్వాత స్కెమ్టెన్, తర్వాత వెసిక్, తర్వాత హ్యాన్సన్, ఆ తర్వాత మేయర్ హోప్, ఆ తర్వాత ఇండియన్ స్టాండర్డ్ ఐఎస్ కోడ్. ఇలా చాలా మంది, దాదాపుగా ఒక ఐఎస్ కోడ్ అంటేనేమో ఇండియన్ స్టాండర్డ్, ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్. తెర్జగి అనేటటువంటి సైంటిస్ట్ ఒక ఈక్వేషన్ చెప్పాడు, బేరింగ్ కెపాసిటీని ఎలా డిటర్మైన్ చేయొచ్చు. నా దగ్గర కొన్ని డేటా ఉంటే, కొంత డేటా ఉంటే ఐ కెన్ ఫైండ్ అవుట్ ద బేరింగ్ కెపాసిటీ. ఓకేనా, తర్వాత నెక్స్ట్ వన్ Skempton is also one of these scientists. He gave an equation to determine the bearing capacity. And Vesic, he gave one equation to determine the bearing capacity. Hansen, he gave the one equation for determining the bearing capacity. Meyerhof, he gave one equation to determine the bearing capacity. And last, IS code. He IS code and Indian standard code kuda oka equation icharu bearing capacity. ఇంతకు ఎనలిటికల్ మెథడ్స్ అంటే ఏంటంటే అనాలిసిస్ అంటే ఇందాక చెప్పాను కదా, బేరింగ్ కెపాసిటీ అసెస్మెంట్. అనలిటికల్ అంటే అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ కండిషన్స్ ని బేస్ చేసుకొని, అంటే ఫౌండేషన్ ఏ టైప్ ఆఫ్ ఫౌండేషన్ వేస్తున్నారు ఆ ఫౌండేషన్ ని అర్థం చేసుకొని. అనాలిసిస్ అంటే అర్థం చేసుకోవటమే అనాలిసిస్. అంటే టైప్ ఆఫ్ ఫౌండేషన్ అంటే ఏ టైప్ ఆఫ్ ఫౌండేషన్ వేస్తున్నారు? రెక్టాంగిల్ ఫౌండేషన్ వేస్తే దానికి తగ్గట్టుగా, స్క్వేర్ ఫుటింగ్ వేస్తే దానికి తగ్గట్టుగా, సర్క్యులర్ ఫుటింగ్ వేస్తే దానికి తగ్గట్టుగా, ఇలా టైప్ ఆఫ్ ఫౌండేషన్ కి తగ్గట్టు, వాటర్ టేబుల్ కండిషన్స్ కి తగ్గట్టు, తర్వాత డెప్త్ ఆఫ్ ఫుటింగ్ కి తగ్గట్టు, విడ్త్ ఆఫ్ ఫుటింగ్, అంటే వీటన్నింటినీ అర్థం చేసుకుంటూ వాళ్ళు ఈక్వేషన్స్ ఇచ్చారు. తర్వాత గామా డిఎఫ్ అంటే క్యూ. ఓకేనా, అంటే యూనిట్ వెయిట్ ఆఫ్ ది సాయిల్, అంటే యూనిట్ వెయిట్ ఆఫ్ ది సాయిల్ బేస్ చేసుకుంటూ కూడా ఇచ్చారు. తర్వాత షేప్ ఆఫ్, అంటే ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క స్పెషాలిటీ ఇచ్చారు. తెర్జగి ఆయన తగ్గట్టు ఇచ్చాడు, స్కెంప్టన్ ఆయన తగ్గట్టుకి ఇచ్చాడు, వెసిక్ ఆయన తగ్గట్టుకి ఇచ్చాడు, హ్యాసన్ ఆయన తగ్గట్టు, మేరు. ఇలా ఇవన్నీ ఏమో కామన్ ఫ్యాక్టర్స్. అంటే టైప్ ఆఫ్ ఫుటింగ్, వాటర్ టేబుల్, డెప్త్ ఆఫ్ ఫుటింగ్, తర్వాత విడ్త్ ఆఫ్ ఫుటింగ్, యూనిట్ వెయిట్ ఆఫ్ ది సాయిల్ అందరూ చెప్పారు. వీటన్నిటితో పాటు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్పెషల్ ఫ్యాక్టర్స్ ని ఇన్వాల్వ్ చేసుకుంటూ వస్తూ బేరింగ్ కెపాసిటీ గురించి చెప్పారు. అయితే మీకు సిలబస్ లో ఏముంది అంటే ఓన్లీ తెర్జగి ఐఎస్ కోడే సిలబస్ లో ఉంటది, కానీ మనం స్కెంప్టన్, మేయర్ కూడా డిస్కస్ చేస్తాం. వెసిక్, హ్యాసన్ గురించి ఇక్కడ మాట్లాడుకో.
మీకు ఇంట్రెస్ట్ ఉంటే టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసుకొని మీరు చక్కగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అర్థమైంది, ఈజీగా అర్థమైంది. ఎంటెక్ లెవెల్లో ఈ వెసిక్ హ్యాసన్ గురించి కూడా ఉంటుంది. సో ఇక్కడ మనం ఓన్లీ తెర్జగి, స్కెంప్టన్, మేయర్ హూప్, ఐఎస్కోడ్. మీకు సిలబస్ లో ఉంది తెర్జగి, ఐఎస్కోడ్. ఒక్కోసారి అవుట్ ఆఫ్ సిలబస్ కూడా వెళ్ళి స్కెంప్టన్, మేయర్ హూప్ గురించి కూడా అడుగుతాడు. కాబట్టి అంటే మనం అవుట్ ఆఫ్ డేంజర్ లో ఉండాలి కాబట్టి అలా మాట్లాడుకుంటాం మనం. ఓకేనా, వీళ్ళు ఇలా చెప్పారు. ఓకేనా, మనము ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా, సో ఇప్పటి వరకు నేను మీకు చెప్పిన పాయింట్స్ అర్థమైనయా? తెర్జగి ఏం చెప్పాడు, మేయర్ హూప్ ఏం చెప్పాడు, ఐఎస్కోడ్ ఏం చెప్తాడు, వెసిక్ ఏం చెప్తాడు, ఇలా హ్యాసన్ ఏం చెప్పారు, అసలు టైప్స్ ఆఫ్ షియర్ ఫెయిల్యూర్స్. వీ హ్యావ్ ఓన్లీ 3 minutes ఆఫ్ టైం. మీకు ఇప్పటి వరకు చెప్పిన వాటిలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ మళ్ళీ 4:15 కి నేను క్లాసు క్రియేట్ చేస్తాను. వెంటనే మీరు జాయిన్ అయిపోండి. ఈ ఒక 15 minutes కాస్త రిలీఫ్ అవ్వండి మీరు. ఓకేనా, చెప్పండి అమ్మా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ క్లాస్ లో ఇప్పుడు నెక్స్ట్ 40 minutes లో ఈక్వేషన్స్ నేను మీకు చెప్తాను, మీరు నోట్ చేసుకోవచ్చు. ఆ నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ చేయొచ్చు. అంతటితో ఫస్ట్ పార్ట్ అయిపోద్ది. తర్వాత సెటిల్మెంట్స్ గురించి మనం డిస్కస్ చేయొచ్చు. అయితే ఈ క్లాస్ ఇప్పటి వరకు మనం చెప్పుకున్న పాయింట్స్ ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి. ఏం లేవు సార్. షియర్ ఫెయిల్యూర్స్ చాలా ఇంపార్టెంట్. అది టైప్స్ ఆఫ్ షియర్ ఫెయిల్యూర్స్ చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఫుటింగ్ అనేది ఇట్ ఫెయిల్స్ ఇన్ షియర్ అని చెప్పేసి మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం. దట్టు కూడా ఏ టైప్ ఆఫ్ అంటే బేస్డ్ ఆన్ ది సాయిల్ క్యారెక్టరిస్టిక్స్. ఇక్కడ లోడ్ కామన్ లోడ్ యాక్ట్ అవుతుంది, లోడ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, ఫెయిల్యూర్ ప్యాటర్న్ మారిపోతుంది. ఎందుకు ఫెయిల్యూర్ ప్యాటర్న్ మారిపోతుంది అంటే అక్కడ ఉన్నటువంటి సాయిల్ కండిషన్స్ బట్టి. వినీత చెప్పమ్మా, ఏమైనా డౌట్ ఉందా? లేదు సార్. ఇంకా తర్వాత ఏమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు రైస్ చేయొచ్చు. ఓకే సార్. బాగా అర్థమైన వాళ్ళకి డౌట్స్ రావు, ఏం అర్థం కాని వాళ్ళకి కూడా డౌట్స్ రావు. కాబట్టి మీరు ఏ కేటగిరీలో ఉన్నారనేది మీరు అర్థం చేసుకోండి ఇంకా. ఓకే, వినీత మ్యూట్ చేసుకోమ్మా. సో అమ్మా, అదమ్మా. సో మనం నెక్స్ట్ నేను మీకు తెర్జగి, స్కెంప్టన్ చాలా వండర్ఫుల్ గా ఉంటాయి. ఈక్వేషన్స్ కూడా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆ ఈక్వేషన్స్ యూస్ చేసి మనం ప్రాబ్లమ్స్ చేస్తాం. ఓకేనా, అదనమాట. ఓకే, సో ఇంకా మనకి 1 minute టైం ఉంది. ఏమైనా డౌట్ ఉంటే మీరు అడగండి, లేకపోతే సెషన్ ని క్లోజ్ చేద్దాం. అయితే మీరు నోట్స్ మాత్రం పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయండి. లోడ్ వర్సెస్ సెటిల్మెంట్ కర్వ్, ఆ తర్వాత అదే షియర్ ఫెయిల్యూర్స్, డిస్ట్రిబ్యూషన్, ఆ డయాగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సరే నేను సెషన్ ఎండ్ చేస్తున్నాను. తర్వాత మనం ఇంకేం డౌట్స్ ఏం లేవు కదండి మీకు? ఏం లేవు సార్. ఓకేనా, ఒక 15 ఇప్పుడు 3:40 అయింది కదా, ఒక 20-30 minutes కొద్దిగా రెస్ట్ తీసుకోండి, మళ్ళా జాయిన్ అవుదాం. ఓకేనా?